కర్నూలులో చిన్నపిల్లలతో భిక్షాటన చేయించడంపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కర్నూలులోని మెయిన్ సర్కిల్స్ పై పిల్లలను గుర్తించే పనిలో పడ్డారు. చిన్న పిల్లలతో ఇలాంటి పనులు చేయిస్తున్న వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అయితే ఈ చర్యలు ఎలాంటి ఫలితం ఇస్తుందనే దానిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ఐసీపీఎస్ సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడే చందనాబాద్ సర్కిల్లో ఒక మహిళ పిల్లవాడిని తీసుకొని బెగ్గింగ్ చేస్తున్నటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నారు, వారిని మోటివేట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా తీసుకుంది, మంత్రి కూడా స్పందించారు. కొంత ఈ ఎన్జిఓ సంఘాల వారు కావచ్చు, ఐసీపీఎస్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు స్వచ్ఛంద సంస్థల తరపున వచ్చారు, అంటే ఎలాంటి మోటివేషన్ కల్పిస్తాం? సార్ నమస్తే సార్, నా పేరు వెంకటశివుడు, ఎన్జిఓ. నేను సర్వశిక్షా అభియాన్ కంట్రోల్లో ఒక డిప్రైడ్ హాస్టల్ ఉంది. 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లల కోసం వసతి కల్పిస్తూ చదువు వాటితో పాటు విద్యాబుద్ధులు నేర్పించి కనీసం 14 సంవత్సరాలు వచ్చే వరకు గవర్నమెంట్ కంట్రోల్లో ఉండటానికి ఇటువంటి చిల్డ్రన్స్ని మేము సేకరించి వాళ్ళని అధికారులకు కూడా మేము రిపోర్ట్ ఇచ్చి మంచి ఆలోచనతో మంచి రూట్లో పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. అందులో భాగంగా ఈరోజు రైడ్లింగ్లో వస్తున్నాం సార్. అంటే ఏమంటున్నారు, అంటే మనం చూస్తూ ఉన్నాం, మీరు ఆల్మోస్ట్గా ఒక 3 మెంబర్స్తో మాట్లాడారు. పేరెంట్స్తో ఏం మాట్లాడుతూ ఉన్నారు వారు? అంటే పిల్లల్ని స్కూల్లో వదలడానికి ఆసక్తిగా ఉన్నారా? అంటే ఏం జరుగుతుంది? పేరెంట్స్ని మోటివేట్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం సార్. వీరేంటంటే పిల్లల మీద డిపెండ్ అయ్యి వాళ్ళను ఆసరా చేసుకొని అడుక్కొని డబ్బు సంపాదించడం మొదలుపెట్టినారు. మేమేం చెప్తున్నామంటే మీ వృత్తి మీరు చేసుకోండి, పిల్లలను మా దగ్గర ఉంచి వాళ్ళని చదువులు సంధ్యలు నేర్పించేయడానికి మీరు సహకరించండి అని అడగడం జరుగుతుంది సార్. ఇప్పటికి దాదాపు ఒక 3-4 అడగడం జరిగింది. వీళ్ళందరూ సహకరించడానికి సుముఖం తెలపడం లేదు. అయినా మా ప్రయత్నం మేము చేస్తాం. ఇటువంటి వారి కోసం మేము గవర్నమెంట్ కూడా ఇందుకోసమే దాదాపు డిప్రైడ్ హాస్టల్ను మన స్టేట్ వైడ్గా దాదాపు 17 ఇన్స్టిట్యూషన్స్ పెట్టినారు. ఇందులో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లల వరకు కూడా ఆడుకునే పిల్లలు కానీ, స్ట్రీట్ బాయ్స్ కానీ, బెగ్గర్స్ కానీ, ర్యాట్ పిక్కర్స్ కానీ, ఇటువంటి వారి కోసమే ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శ విద్యాలయ అనేటువంటి హాస్టల్ పెట్టి ఉపయోగపడుతుంది గవర్నమెంట్. ఇదంతా తల్లిదండ్రులు చేస్తున్నారంటారు, లేకుంటే ఏదన్నా బెగ్గింగ్ సంబంధించినటువంటి మాఫియా ఏదన్నా ఇలా చేస్తారు? ఖచ్చితంగా తల్లిదండ్రులు లేదు సార్, దీనిలో అనుమానమే లేదు. వీళ్ళు ఏంటంటే వేరే చోట పనికి ఉన్నప్పటికీ పని చేయడం తగ్గించుకొని వీళ్ళని ఆసరా చేసుకొని అడుక్కోవడం జరుగుతుంది. ఇటువంటి చేయడం వల్ల పిల్లల జీవితాలు నాశనమైనతాయి అని చెప్పేసి అధికారులు, సిడిపి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఐసీపీఎస్ వాళ్ళు కావచ్చు, చైల్డ్ రైడర్స్ అందరూ ఎంత చెప్పినప్పటికీ వారి మతంలో వాళ్ళు ఉన్నారు తప్ప కోఆపరేషన్ చాలా తక్కువ ఉంది. అందులో కొందరు మాత్రం కోఆపరేట్ చేస్తున్నారు. ప్లస్ మినిస్టర్ గారు కూడా వారు కూడా ఇటువంటి వారి కోసం బాగా కష్టపడి చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటి కోసం ఇంకా ప్రయత్నం చేస్తాం సార్. వీలైన కాడికి ఇటువంటి చిల్లల కోసం పాటుపడతాం. పిల్లల్ని చూసి కొంత భిక్షాటనగా చేస్తూ ఉన్నారు, మీరు చేసుకోవచ్చు కానీ పిల్లలతో అలా చేయించడం తప్పని అధికారులు చెప్తా ఉన్నారు. బడికి పోతుంది, మేము ఉన్న కాడ బడి ఉంది. నేనేం రాను సార్. ఎక్కడమ్మా ఎక్కడ పోతుంది జ్వరం? ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ వచ్చారా సార్? అంటే గతంలో కమిటీ ముందుకు వచ్చారు సార్, తీసుకొచ్చాము. ఆమె చెప్పాము, పాప పేరు అంజలి, ఆమె ఇప్పుడు స్వామిరెడ్డి నగర్లో చదివిస్తున్న స్కూల్లో అని చెప్తే అంటారు, కానీ అన్ని అబద్ధాలేమో. మేము ఎంక్వైరీ కూడా చేసినట్టు అక్కడ చదివినట్టు తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు పేరెంట్ మారుస్తుంది, అంగన్వాడీ సెంటర్ నడుస్తుంది అంటున్నాం. అట్లా కాకుండా మా సార్ మిత్రులు గారు, ఈసారి గారు వీళ్ళు హాస్టల్లో పెట్టి చదివించాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయిని వెళ్ళేది, ఆ పాపని కంపల్సరీ అమ్మాయికి షెల్టర్ కల్పించే బాధ్యత మేము చూసుకుంటాం. అది సార్, ఈ ఊరికలాగా అబద్ధాలు చెప్తుంది. షాప్ వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము రెగ్యులర్గా వస్తుంది, మేము చాలాసార్లు కౌన్సిలింగ్ చేసే అమ్మాయికి వినట్లేదు, మా మీద సీరియస్ అవుతుంది, మీరు తాకుతున్నారు అని చెప్పి మా మీద సీరియస్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. సో ఆమె చెప్పిన దానికి నిజానికి ఇక్కడ పొందడం లేదు సార్. అంటే నిన్నటి నుంచి యాక్షన్ స్టార్ట్ అయింది, అంటే ఎంతమందిని అదుపులో తీసుకున్నారు, ప్రజెంట్ ఎలా ఉంది? సార్ నమస్తే సార్, నా పేరు గీతా అని, మేము డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో వర్క్ చేస్తున్నాము. మేము మన మంత్రి గారు చెప్పినప్పటి నుంచి మేము మొన్న ఈవినింగ్ నుంచే ఇది చేసాము. దాంట్లో 4 పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్కి, ఎవరైతే గాంధీ వేషంలో ఉన్న పిల్లల్ని 4 పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి, వాళ్ళు ఇక్కడ కాదు అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, గుంటకల్ నుంచి వచ్చినా అంటే వాళ్ళు అక్కడ పంపించడం జరిగింది. నిన్నటి రోజు అయితే 3 అమ్మాయిల్ని రెస్క్యూ చేసుకున్నాం. ఒక అబ్బాయి, 3 షెల్టర్ కల్పించి పెద్దపాడు దామోదర్ సంజీవయ్య
ఆ హాస్టల్లో అమ్మాయిని ముగ్గురిని సిడబ్ల్యూసి వారి ఆర్డర్స్ మేరకు వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. అబ్బాయిని అయితే జాయ్ హోమ్లో అక్కడ షెల్టర్ కల్పించి వాళ్ళకి ఎడ్యుకేషన్ కల్పించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదంతా నాన్ లోకల్ సంబంధించినటువంటి వారు వస్తూ ఉన్నారంటున్నారు. అంటే పేరెంట్స్ చేయిస్తూ ఉన్నారా లేకుంటే ఏదైనా బెగ్గింగ్ మాఫియా ఇలా చేయిస్తున్నారు? సార్ ఇదైతేనా పేరెంట్సే చాలా వరకు మా దృష్టికి వచ్చినంత వరకు చూసుకుంటే వాళ్ళ పేరెంట్సే, అంటే పేరెంట్స్కి పని చేయడం కష్టమయ్యి ఆ కష్టపడడం ఇష్టం లేక పిల్లలతో చేయించి ఆ పిల్లలతో వచ్చిన డబ్బుని, ఎందుకంటే పిల్లలకైతే ఈజీగా ఎవరైనా మనీ ఇస్తారు, అందుకోసం పిల్లల్ని ఎక్కువ ఇది చేసేసి వాళ్ళతో తీసుకోవడం అయితే జరుగుతుంది అనేసి మాకు అనిపించింది. ఎక్కడ ఉందంటారు? అంటే అధికారుల్లో ఉందా లేకుంటే వారిలో ఉందా? అంటే ఎందుకు 3 times మీరు మోటివేట్ చేసినా ఎందుకు ఇప్పటికీ స్కూల్కి పంపించకుండా భిక్షాటన చేస్తూ ఉన్నారు? సార్ ఆమెకు వచ్చేసి అమ్మాయే సార్, అమ్మాయి ఉంటేనే బెగ్గింగ్ జరుగుతుంది. ఆమె సొంతంగా బెగ్గింగ్ అయితే చేయలేదు, ఆమెకు ఎవరు డబ్బులు వేయలేరు. అమ్మాయిని చూసి చిన్న అమ్మాయి కాబట్టి ఎవరైనా డబ్బులు వేస్తారు కాబట్టి అమ్మాయిని ఆసరా తీసుకొని అమ్మాయిని తీసుకొని రావడం జరుగుతుంది సార్. అందుకే ఆ అమ్మాయి లేకపోతే ఆమెకు సోర్స్ లేనందుకే హాస్టల్లో వదలడం ఆమెకి ఇష్టం లేదు సార్. ఇది మొత్తంగా మంత్రి ఆదేశాలతో అధికారులు కావచ్చు, ఎన్జిఓ సంబంధించిన సంస్థ వారు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎవరైతే పేరెంట్స్ తమ పిల్లల్ని పెట్టుకొని ఆసరాగా చేసుకొని బెగ్గింగ్ చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, ప్రజెంట్ కర్నూలులో అదంతా కూడా ఒక హాట్స్పాట్గా ఉండేటటువంటి ఏరియా ఏదైతే ఉందో రాజుగారి పక్కనే ఉండే చందనా బ్రదర్స్ ఏరియాల్లో ఎక్కువగా ఉంటారు. అయితే అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఉదయం నుండే ఇదంతా కూడా ఒక డ్రైవ్ నిర్వహించారు. డ్రైవ్లో భాగంగా ఎవరైతే ఈ బెగ్గింగ్ సంబంధించినటువంటి వాటిలో చిన్నపిల్లలను తీసుకొని బెగ్గింగ్ చేస్తూ ఉన్నారో వారిని కూడా మోటివేట్ చేస్తున్నారు. మోటివేట్ చేస్తున్నప్పటికీ వారు కొందరు వినకపోవడం అలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికైనా అధికారులు ఇంకా ప్రజలకి మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే నాన్ లోకల్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అయితే ఇటు కర్నూలు సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో ఎక్కడి నుండో కూడా పలు రాష్ట్రాల నుండి వచ్చి బెగ్గింగ్ చేస్తున్నటువంటి వ్యవహారం అయితే అందరికి కూడా అనుమానాలను రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఇదంతా పేరెంట్స్ తమ యొక్క బతుకు తెరువు కోసం ఆ పిల్లలతో ఇలా చేయిస్తున్నారా లేకుంటే బెగ్గింగ్ సంబంధించినటువంటి మాఫియా ఇలా చేయిస్తుందా అనేటటువంటి అనుమానాలు అయితే రేకెత్తిస్తుంది. ఇది ఇక్కడ ఉండేటటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, కర్నూలు నుంచి.